వేదాలు ప్రభు సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు, కావ్యాలు కాంతాసం. వేదంలో దేనికి వివరణ ఉండదు. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇందులో ఏం వివరణలు ఉండవు. అందుకని వేదాలు ప్రభు సంహితాలు. అంటే ప్రభువు చేసే శాసనంలో వివరణ ఉండదు. ప్రభువు కేవలం ఒక ఆజ్ఞ చెబుతాడు. అందుకని వేదవాక్యం అంటే ఇంక దానికి వివరణ అవసరం లేదు. కానీ పురాణాలు ఏం చేస్తాయంటే ఈ వేదాలలో ఉన్న వాక్యాలకి చక్కని కథలను జోడించి ధర్మం మనిషిని ఎలా రక్షిస్తుందో చెప్పడానికి ఒక కథ అల్లి చక్కగా మిత్రుడు భుజం మీద చెయ్యి వేసి ఎలా మాట్లాడతాడో పురాణం మనతో అలా మాట్లాడుతుంది. ఇలా అందంగా పురాణాలు చెప్పిన కథలని కాంతా సంహితాలైనటువంటి కావ్యాలు కాస్త కమర్షియల్ సినిమాలాగా మనకు అందిస్తాయి. ఇదే కథని కాస్త రమ్యంగా అష్టాదశ వర్ణనలతో, అద్భుతమైన వర్ణనలతో, చక్కగా నవరసాల పోషణతో అద్భుతంగా మనస్సుకు రంజింపజేసే విధంగా చక్కగా ఈ కావ్యాలు అందిస్తాయి.